మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే మీకు ఏ టెక్నాలజీస్ తెలిసి ఉండాలి, ఏం చేస్తే ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మనకు చాలా మంది చెప్తుంటారు ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. నేను చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళకి ఫుల్ స్టాక్ కోర్స్ మొత్తం అయిపోయింది కానీ జాబ్ రావట్లేదు. రీజన్ ఏంటి? వాళ్ళు ఎంతసేపు కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, మనం ఇప్పటి వరకు కాలేజెస్ లో నేర్చుకున్నది అదే కదా. ఈ ఫుల్ స్టాక్ లో మహా అయితే ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ ఒక అకాడమిక్ కోర్స్ లో ఆల్మోస్ట్ సెమిస్టర్ కి ఒక 5 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ 8 సెమిస్టర్స్. మీరు బీటెక్ అయితే, ఎంసీఏ అయితే మేబీ అరౌండ్ ఒక 6 సెమిస్టర్స్. ఇన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నా మనకు జాబ్ రావట్లేదు అనేది ఎందుకు? బికాస్ యు ఆర్ ల్యాకింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అంటే బయట ప్రపంచానికి ఏం కావాలి, అసలు ఐటీ ఇండస్ట్రీకి ఏం కావాలి అనేది మీరు నేర్చుకొని మీరు బిల్డ్ చేయగలిగితే అప్పుడు ఈజీగా జాబ్ వస్తుంది. సో దీనికోసం మీకు ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ఉండాలి అంటే లెర్న్ బై డూయింగ్. ఇక్కడ నేను ఒక ఆల్రెడీ బేసిక్స్ వచ్చిన వాళ్ళకి అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలని చెప్తున్నాను. ప్రజెంట్ నా కమ్యూనిటీలో HTML, CSS, జావా స్క్రిప్ట్ వాటి బేసిక్స్ చెప్పిన తర్వాత డేటాబేస్ అండ్ బ్యాక్ ఎండ్ మీకు ఏపీఎస్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటనేది చెప్పిన తర్వాత నెక్స్ట్ యాంగులర్ చెప్తున్నాను. సో ఈ యాంగులర్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ కోసం, అంటే ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం ఈ యాంగులర్ యూజ్ చేస్తారు. ఈ యాంగులర్ లో విజిబుల్ పార్ట్ ఇప్పటి వరకు ఏంటంటే జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాము, దాని తర్వాత ఈ బ్యాక్ ఎండ్ లో ఏపీఎస్ ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పార్ట్ వచ్చేసరికి యాంగులర్ లో అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి. మనం ఏదో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం కాదు, జస్ట్ మనం కాన్సెప్ట్స్ బిల్డ్ చేయడం కాదు, రియల్ టైమ్ లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ని తీసుకొని దానికి సొల్యూషన్ ఇస్తే ఇంకా బెటర్ గా. సో నా కమ్యూనిటీలో స్టూడెంట్స్ సజెస్ట్ చేసిన ఒక టాపిక్ చెప్తున్నాను. లాస్ట్ బ్యాచ్ లో నేను ఈ కామర్స్ అప్లికేషన్ చేశాను. దానికి బిఫోర్ బ్యాచ్ లో ట్విట్టర్ లాంటి అప్లికేషన్, అంటే ఎగ్జాక్ట్ గా క్లోన్ కాదు, అందులో ఉన్న బేసిక్ ఫీచర్స్, మినిమం ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్, మినిమం థింగ్స్ ఏవైతే చేయగలిగితే మనకు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, అలాంటి ఫీచర్స్ కొన్ని ఐడెంటిఫై చేశాను. సో ఆల్మోస్ట్ ఏ అప్లికేషన్ తీసుకున్నా ఆ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ అయితే సేమ్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ ఒకసారి మీకు షేర్ చేస్తాను. ఓకే, ఎవరైతే నా మెంటర్షిప్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ పేజ్ చూస్తే బెటర్ గా ఉంటుంది. ఓకే, ఇందులో నేను ఏ టాపిక్స్ చెప్తాననేది చెప్తాను. ఓవరాల్ గా ఓవరాల్ గా నా ట్రైనింగ్ అయితే 4 months ఉంటుంది. 30 days ప్లస్ 90 days. 30 days ఎందుకు అంటే ఈ HTML బేసిక్స్, HTML CSS బేసిక్స్ వచ్చిందండి. ఫస్ట్ నేను ఆ బేసిక్స్ చెప్తాను, ఆ తర్వాత 90 days జావా స్క్రిప్ట్, యాంగులర్, నోడ్ జిఎస్ అండ్ ఎక్స్ప్రెస్ వీటిని యూజ్ చేసి, అండ్ డేటాబేస్ నుంచి MySQL ఇవన్నీ కవర్ అయ్యే విధంగా మనకు అప్లికేషన్ డెవలప్మెంట్ కి ఎంత అవసరం అంతవరకు నేను చెప్పి, దాని తర్వాత ఒక శాంపిల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాను విత్ దీస్ ఫీచర్స్: రిజిస్ట్రేషన్, లాగిన్ ఆర్ లాగౌట్, డాష్ బోర్డ్ అంటే మీకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన స్పెసిఫిక్, మనకు లాగిన్ అయిన వెంటనే ఏది కనిపించాలి, ఏది ఇంపార్టెంట్, దాని స్టాట్స్ కనిపించడం కోసం డాష్ బోర్డ్. డేటా లిస్ట్, అంటే ఏదైనా టేబుల్స్ కానీ, లిస్ట్ ఆఫ్ యూజర్స్ కానీ ఎట్లాంటివి డిస్ప్లే చేయాలనుకుంటే డేటా లిస్ట్. అండ్ క్రడ్ ఆపరేషన్స్: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ ఆపరేషన్స్ కవర్ అయ్యే విధంగా ఇవి కనుక మీరు చేయగలిగితే ఎలాంటి అప్లికేషన్ అయినా బిల్డ్ చేయొచ్చు. అండ్ రోల్ బేస్డ్ యాక్సెస్, మనకు లాగిన్ అని యూజర్ ని బేస్ చేసుకొని ఎలాంటి ఫీచర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ పోర్టల్ ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నా కమ్యూనిటీ మెంబర్స్ ఇవి సజెస్ట్ చేశారు ఈ రోజు క్లాస్ లో. సో ఈ జాబ్ పోర్టల్ బిల్డ్ చేయాలంటే మనకు డిఫరెంట్ రోల్స్ ఏముంటాయి: జాబ్ సీకర్, రిక్రూటర్, అడ్మినిస్ట్రేటర్. మనకు బేసిక్ అనుకుంటాం. ఓకే, ఈ 3 రోల్స్ మనకు రిక్రూటర్ వచ్చి లాగిన్ అయ్యి, అంటే సైన్ అప్ చేసుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొని, వాళ్ళ కంపెనీలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో అది పోస్ట్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత జాబ్ సీకర్ లాగిన్ అయ్యి తనకి మ్యాచ్ అయిన జాబ్ ని అప్లై చేసి రిక్రూటర్ కాల్ కోసం వెయిట్ చేస్తాం. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. సో దీన్ని చేయడం కోసం నేను అడ్మిన్ రోల్కి వచ్చేసరికి అన్యూజువల్ యాక్టివిటీస్ ఏం లేకుండా, అంటే రిక్రూటర్స్ ప్రాపర్ గా వాళ్ళ డేటా కరెక్ట్ గా ఉందా లేదా, లోగో అప్డేట్ చేశారా, వాళ్ళకున్న స్టాండర్డ్స్ మీట్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసి, ఇన్ కేస్ అవ్వకపోతే సజెస్ట్ చేయడమో లేదంటే బ్లాక్ చేయడం ఇట్లాంటివి చేస్తుంది. సో జస్ట్ మెయింటెనెన్స్ యాక్టివిటీ, జస్ట్ ప్రాపర్లీ వాచింగ్ ద ఫ్లో. తర్వాత సో ఈ ఫీచర్స్ కవర్ అయ్యే విధంగా. అండ్ ఏపీఐ డెవలప్మెంట్, మనం చేసే ఆర్కిటెక్చర్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సపరేట్ గా డిఫరెంట్ అప్లికేషన్స్ తో బిల్డ్ చేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఫ్రంట్ అండ్ అప్లికేషన్ అండ్ బ్యాక్ అండ్ అప్లికేషన్ రెండు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ ఏపీఐస్ అనేటివి అవసరం. సో ఆ ఏపీఐ డెవలప్మెంట్ ఎలా చేయాలి.
అండ్ జేడబ్ల్యూటీ మనకు సెక్యూరిటీ కోసం, మిడిల్ వేర్ అగైన్ మనకు డేటా ప్రాసెసింగ్ కోసం, అండ్ రౌటింగ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మీకు ఫ్రంట్ ఎండ్ లో రౌటింగ్ వచ్చి డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కదా, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఎలా నావిగేట్ అవ్వాలి. తర్వాత అండ్ ఈవెన్ బ్యాక్ ఎండ్ లో కూడా మనకు ఏపీఎస్, యూజర్ సంబంధించిన ఏపీఎస్, రిక్రూటర్ సంబంధించిన ఏపీఎస్ మనం డిఫరెంట్ గా మెయింటైన్ చేయడం కోసం దానికి కూడా రౌటింగ్ యూజ్ చేయొచ్చు. డేటాబేస్ టు స్టోర్ ది డేటా. ఈ డేటా స్టోర్ చేయడానికి మనకు ఏమేమి కావాలి? ఒక డేటాబేస్ MySQL, నేనైతే MySQL డేటాబేస్ యూజ్ చేస్తాను. దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, యాజ్ ఎ బిగినర్ ఇట్ వుడ్ బి బెటర్ టు స్టార్ట్ విత్ MySQL. వన్స్ మనకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలి అంటే ఇవి ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనం ఎలాంటి అప్లికేషన్ అయినా బిల్డ్ చేయాలనుకున్నారు కదా. సో దానిలో ఇప్పుడు మనకు నౌకరీ లాంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే మనకు ఏ ఫీచర్స్ కవర్ అవ్వాలి? ఫస్ట్ మనం రిక్వైర్మెంట్స్ క్యాప్చరింగ్, SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ పార్ట్ రిక్వైర్మెంట్స్ క్యాప్చరింగ్ అండ్ అనాలిసిస్. మనకు అనాలిసిస్ అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ థింగ్ ని తీసుకొని చేస్తున్నాము. కాబట్టి ఉన్న వాటిలో బేసిక్ ఫీచర్స్ అంటే ఈ రిజిస్ట్రేషన్, లాగిన్, డాష్ బోర్డ్, డేటా లిస్ట్, థర్డ్ ఆపరేషన్స్, రోల్ బేస్డ్ యాక్సెస్, ఏపీఎస్ డెవలప్మెంట్, జేడబ్ల్యూటీ, మిడిల్ వేర్, రౌటింగ్, డేటాబేస్, ఇవి కవర్ అయ్యే విధంగా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఇది మన రిక్వైర్మెంట్. సో దీనికి మనం చేయాలనుకున్న అప్లికేషన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి? ఓకే, నాకు ఓవర్ వ్యూ కోసం నేను ఇట్లా లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. అందులో ఏమేమి ఫీచర్స్ కవర్ అవ్వాలి? యూజర్ ప్రొఫైల్స్, యూజర్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొఫైల్స్, జాబ్ లిస్టింగ్ అండ్ సర్చ్, అప్లికేషన్ అండ్ రెజ్యూమ్ మేనేజ్మెంట్. ఇక్కడ నేను రెజ్యూమ్ మేనేజ్మెంట్ అనేది చెప్పట్లేదు, అంటే ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. సో బేసిక్ థింగ్ జస్ట్ అప్లై చేయడం వరకు కవర్ చేస్తుంది. అండ్ కంపెనీ ప్రొఫైల్, ఎంప్లాయర్ ఫీచర్స్, యూజర్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్, ఇది కూడా మనకు ఎన్హాన్స్డ్ ఫీచర్స్. ప్రజెంట్ అయితే ఈ బేసిక్ ఫీచర్స్ అడ్మిన్ ప్యానల్, అడ్మిన్ లో మనకు లిస్ట్ ఆఫ్ యూజర్స్, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయర్స్, లిస్ట్ ఆఫ్ జాబ్ పోస్ట్ అవి చూసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే వాటిని రివ్యూ చేసి అప్లోడ్ చేయడం. నేను ఇందాక మెన్షన్ చేసిన ఫీచర్స్ అన్ని కవర్ అయ్యే విధంగా మీకు ఈ జాబ్ పోర్టల్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి? రిజిస్ట్రేషన్, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్, ఈ లిస్ట్తో ఒక ఫామ్ ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత ఏముంటుంది? లిస్ట్ ఆఫ్ జాబ్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ ఒక పర్టికులర్ జాబ్ డీటెయిల్గా చూడాలి అనుకుంటే వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఆ డీటెయిల్ వ్యూ వస్తుంది, అక్కడ నుంచి అప్లై చేయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్లో వచ్చేసరికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్, ఆ యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్, స్కిల్స్, లొకేషన్ ఇట్లాంటివి ప్రొఫైల్ మెన్షన్ చేస్తుంది. అండ్ వ్యూ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు ప్రొఫైల్. రిక్రూటర్కి వచ్చేసరికి రిక్రూటర్ రిజిస్ట్రేషన్, నేమ్, ఈమెయిల్, మొబైల్, పాస్వర్డ్ ఇవి కామన్ గా ఉంటాయి. అడిషనల్ గా కంపెనీ ఇన్ఫర్మేషన్ అండ్ లొకేషన్ మెన్షన్ చేస్తుంది. రిక్రూటర్కి ఎలాంటి రోల్ ఉంటుంది? లోపలికి వెళ్ళిన తర్వాత అంటే లాగిన్ అయిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? యూ కెన్ పోస్ట్ ఏ జాబ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అండ్ సిటీస్, అంటే బేసిక్ ఫీచర్స్ తో చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ది బెస్ట్ అప్లికేషన్ డెవలప్ చేయడం కాదు, మనం నేర్చుకునే ప్రాసెస్ లో ఒక POC అప్లికేషన్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయడం కోసం బేసిక్ ఫీచర్స్ తో బిల్డ్ చేసుకుంటే ఎప్పుడైతే మనం POC బిల్డ్ చేయగలుగుతామో అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా ఈ ఫుల్ స్టాక్ అనేది కంప్లీట్ గా వచ్చినట్టు అర్థం. అక్కడి నుంచి మనం కావాలనుకుంటే ఎక్స్ట్రా ఫీచర్స్ మోస్ట్ ఎలిగెంట్ గా బిల్డ్ చేసుకుని వెళ్ళచ్చు. మేము ఆల్రెడీ స్టాక్ నుంచి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసాము, IT కన్సల్టెంట్ ఫర్ యూ. సో ఇట్స్ ఏ జాబ్ పోర్టల్ అలాంగ్ విత్ అడిషనల్ ఫీచర్స్ లైక్ మనకు ఫ్రీలాన్సర్ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. Users can also search freelancing projects. Employers can also send post freelance projects. Okay, as a beginner, ఇంత అడ్వాన్స్డ్ గా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ బేసిక్ ఫీచర్స్ తో ఈ ఫీచర్స్ కవర్ అయ్యే విధంగా చేయవచ్చు. లిస్ట్ ఆఫ్ జాబ్స్ పోస్టెడ్ అండ్ ఎవరైతే జాబ్స్ కి అప్లై చేశారో ఆ క్యాండిడేట్స్ లిస్ట్ అండ్ కంపెనీ ప్రొఫైల్ ఆర్ రిక్రూటర్ ప్రొఫైల్, లాగిన్, లాగౌట్.
సో ఈ ఫీచర్స్, ఈ లాగిన్ లాగౌట్ అనేది కామన్ టు ఆల్, అందుకే లాస్ట్ లో మెన్షన్ చేసింది. ఓకే, ఈ ఫీచర్స్ కవర్ అయ్యే విధంగా మీరు కనుక అప్లికేషన్ బిల్డ్ చేయగలిగితే అప్పుడు మీరు ఎలాంటి అప్లికేషన్ అయినా బిల్డ్ చేయగలుగుతారు ప్లాట్ఫామ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ బేసిక్స్, నేను చాలా మంది చూస్తూ ఉన్నాను, ఆల్మోస్ట్ ఒక 1 year పాటు ఫుల్ స్టాక్ నేర్చుకున్నాము, మీరు ఒక అప్లికేషన్ సొంతంగా బిల్డ్ చేయగలుగుతారా అంటే no. సో అలాంటి కేస్ కాకుండా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి, ఈ ఫీచర్స్ ని బిల్డ్ చేయగలిగే విధంగా ఉంటే యూ కెన్ బికమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఈజీ. దీనికి కావాల్సిన టెక్నికల్ డీటెయిల్స్ మీరు ఈవెన్ యూట్యూబ్ లో కూడా నేర్చుకోవచ్చు. నా ఛానల్లో ఆల్రెడీ నేను ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, మైఎస్క్యూఎల్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసి కొన్ని వీడియోస్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఫర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ మై మెంటర్షిప్, ఈ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, మీరు ఎక్కడైనా స్టక్ అయితే సపోర్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టు మై కమ్యూనిటీ, పెయిడ్ కమ్యూనిటీ. సో ఎవ్రీ సండే 7 PM కి నేను వెబినార్ చేస్తుంటాను. కెన్ జంప్ ఇన్ టు దట్ వెబినార్. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్, అంటే వెబినార్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యూ కెన్ గో త్రూ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Rajashekar Pidlam, having 15+ years of experience in IT. Your full stack mentor. ఫ్యూచర్ లో ఈ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయబోతున్నాం అనేది కీప్ వాచింగ్ మై ఛానల్, సో దట్ యూ కెన్ ఆల్సో హౌ యూ ఆర్ బిల్డింగ్ అన్ అప్లికేషన్. థ్యాంక్ యూ.